ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం దేశంలో బాగుపడినట్టు లేదని సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి మరకంటి ఏగొండ బీజేపీ నాయకులు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ వ్యవసాయ సమీకృత మార్కెట్లో సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి మరకంటి ఏగొండ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో రైతులు పండించిన పొద్దుతిరుగుడు పంటలను, వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిరసన ధర్నా నిర్వహించారు. రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలంటూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ వ్యవసాయ మార్కెట్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. రైతు పండించిన పొద్దుతిరుగుడు, వరి ధాన్యాలను మార్కెట్ కు తీసుకువచ్చి నెలలు గడుస్తున్న పంటలను మార్కెట్ అధికారులు కొనటం లేదని, పొద్దుతిరుగుడు గింజలు, మొలకలు కూడా వెలిశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతులు వరి ధాన్యాన్ని పండిస్తే కనీసం మద్దతు ధర ఇవ్వలేని ప్రభుత్వం, అధికారులు చెబితే వారి మాటలను నమ్మి రైతులు పొద్దుతిరుగుడు పంటలను పండిస్తే ఆ పంటను కొనలేక కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారులు రైతులను ఏడిపిస్తున్నారని బీజేపీ నాయకులు అన్నారు. గత 2 సంవత్సరాలుగా రైతుల గోస విపరీతంగా మొదలైందని, యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గజ్వెల్ వ్యవసాయ సమీకృత మార్కెట్ లో 1000 టన్నుల పొద్దుతిరుగుడు గింజలు ఉన్నాయని, వాటికి మొలకలు కూడా వచ్చాయని, నెల రోజుల నుంచి వాటికి కాపలా కాస్తున్న రైతుల గోత ప్రభుత్వానికి ఖచ్చితంగా తగులుతుందన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి పొద్దుతిరుగుడు, వరి ధాన్యాలను కొనుగోలు చేయాలని బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. రైతు బంధు, రైతు భరోసా రైతులకు ఇవ్వకుండా రైతులకు అప్పులు తీసుకువచ్చి పంటలు పండిస్తున్నారని, దేవుని దయతో పంటలు బాగా వచ్చినా ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తలేదని, పండించిన పంటలను ఎక్కడ అమ్ముకోవాలో తెలియని పరిస్థితిలో రైతులు ఉన్నారన్నారు. ఎట్లా బతుకుతాము? చిన్న చిన్న పిల్లలు అయ్యి ఏదన్నా కష్టం చేసుకొని బతుకుతాం. అయితే వాళ్ళేమో మంచిగా డ్యూటీలు చేసుకుంటా నీడ పట్టుకుని కొంచెం సుఖంగా బతికి పొల్లు అవుతున్నాం. అంటే నిద్ర పడతలేదు, తింటే పెయిన పడతలేదు. నెల కోలే తిరుగుడే ఉంది. ఎవరికి చెప్తే మాకేమో కంటారు. రైతు ఏడిచిన రాజ్యం ఎప్పుడు బాగుపడదు. గత 2.5 సంవత్సరాలుగా రైతుల గోస రాష్ట్రంలో విపరీతంగా మొదలైంది. ఎందుకంటే ఎరువుల గురించి చెప్పులు పెట్టి లైన్లో నిలబడడం, రైతు ఏడాది మొత్తం దినాలు పనిచేసి ఈరోజు రైతు పంట పండించి కష్టానికి వచ్చి పంట పండించి దాన్ని కొనుగోలు కేంద్రాలు పెట్టి ప్రభుత్వం మోసం చేస్తుంది. రైతుల ఇబ్బందులను అర్థం చేసుకొని ఈ పొద్దుతిరుగుడు పువ్వులు, ఎందుకంటే వరి వేస్తే మీకు రైతు మద్దతు ధర ఇవ్వలేమని చెప్తే రైతులు పొద్దుతిరుగుడు పువ్వుకు వెళ్ళి రైతు గిట్టుబాటు ధర ఉంటుందని చెప్పి ఈరోజు ఎంతోమంది 1000 టన్నుల పొద్దుతిరుగుడు పువ్వు మన గజ్వెల్ మార్కెట్లో ఉంది. ఈరోజు 1 మంత్ నుంచి ఒక 30 రోజులుగా రైతు పండించిన ధాన్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ కావాలి కాస్తున్న రైతుల గోస ఈ ప్రభుత్వానికి తప్పకుండా తగులుతుంది. అధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించి పొద్దుతిరుగుడు పువ్వును కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. రాబో కాలంలో ఈ వితిన్ 2-3 డేస్లో ఇప్పుడే డిపో మేనేజర్ సుజాత మేడం గారితో పార్టీ తరఫు నుంచి మాట్లాడడం జరిగింది. ఆమె 2-3 రోజుల్లో తప్పకుండా కొనుగోలు చేస్తామని చెప్పింది. రైతులకు ఈ మొలకలు వచ్చిన ఈ యొక్క ధాన్యము ఈ రానున్న రోజుల్లో మొత్తము పాడైపోయి అసలు గిట్టుబాటు ధర కాదు, వాళ్ళు పారేసే పరిస్థితి దాపరిస్తుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈరోజు రైతు బంధు ఇవ్వకుండా ఏది ఇవ్వకుండా అక్కడిక్కడ అప్పులు తెచ్చి రైతు ఈరోజు పంట పండిస్తున్నారు. ఆ దేవుని వల్ల పంటలు బాగొచ్చినా కానీ ప్రభుత్వం ఈ ఖరీదు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఇలా పండించిన పంట ఎక్కడ అమ్ముకోవాలని దీనస్థితిలో రైతు ముందుంటున్నాడు. ఇలా రైతుల గోస కలిగి ప్రభుత్వం కంపల్సరీ పతనం అవుతుంది. ఈ ఇప్పుడున్నటువంటి పంటను వెంటనే ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి ఖరీదు చేయాలని కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.